సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి చరిత్ర 607వ పేజీలోని 89వ ఓవి. 607వ పేజీ 89వ ఓవి. 607వ పేజీ 89వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాం. జ్ఞానేశ్వరిని పఠించాలని నాకు చాలా కోరిక, కానీ అది సిద్ధించడం లేదు. ఇక బాబా చదువు అని ఆజ్ఞాపిస్తే అప్పుడే చదువుతాను. అప్పుడు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తీసుకుని వచ్చి సాయిబాబా చేతిలో ఉంచితే వారు చదువు అని నీకు తిరిగి ఇస్తారు అని ఉపాయం చెప్పాడు. నాకు అటువంటి యుక్తి అవసరం లేదు. నా మనసు బాబాకు తెలుసు. నా కోరికను ఎందుకు తీర్చారు, స్పష్టంగా చదువు అని వారే చెబుతారు అని అన్నాడు. సాయి సమర్థుని దర్శనం చేసుకున్నప్పుడు దేవు వారికి ₹1 సమర్పించాడు. బాబా ఒకటే ఎందుకు 20 తీసుకురా అని అతనికి చెప్పారు. దేవు ₹20 తెచ్చి ఇచ్చాడు. రాత్రి బాలకరాం కలిసినప్పుడు దేవు అతన్ని బాబా కృపను ఎలా పొందావని పూర్వపు సంఘటన గురించి ప్రశ్నించాడు. రేపు ఆరతి ముగిసిన తర్వాత నీకు మొత్తం చెప్తానని అతడు మాటివ్వగా దేవు సరే అని అన్నాడు. రెండవ రోజు దేవు మరల మసీదుకు బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతన్ని ₹20 అడిగారు. దేవు సంతోషంగా ఇచ్చాడు. అక్కడ చాలా జనం మోగి ఉండడం గమనించి దేవు చాటుగా ఒక పక్కన ఉన్నాడు. బాబా ఈ జనంలో ఇరుకు స్థలంలో అతడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించారు. దేవు బాబా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు బాబా సరే 7 ఎందుకు ఇచ్చావు అని అడిగారు. దేవు 20 ఇచ్చాను బాబా అని చెప్పాడు. మరి 70 ఎవరిది అని బాబా ప్రశ్నించారు. మీదే బాబా అని దేవు చెప్పాడు. మరి నువ్వు ఎందుకు పారిపోతున్నావు? రా, ఇలా దగ్గరకు రా, నా వద్ద ప్రశాంతంగా కూర్చో అని అన్నారు. వారి ఆజ్ఞానుసారం దేవు వెళ్ళి కూర్చున్నాడు. నిత్య నియమానుసారం ఆరతి అయిపోగానే భక్తులు తమ బస్సులకు వెళ్ళిపోయారు. దేవు బాలకరాం కలుసుకున్నారు. దేవు మరలా అతన్ని పూర్వపు విషయాన్ని అడిగాడు. అలా దేవు అతన్ని జరిగిన దాన్ని అడగగా అతడు అంతా చెప్పాడు. బాబా నేను ఉపాసనలో ఎలా నియమించారు, బ్రహ్మ చింతన ఎలా చేయాలో నీకు తెలియజేశారా, నా జిజ్ఞాసను తీర్చు అని ప్రార్థించాడు. దేవు జిజ్ఞాసను తీర్చాలని బాలకరాం జవాబు చెప్పనారంభించేసరికి బాబా దేవుని పిలువనంపారు. సాయి ఎంతటి కరుణామయులు. దేవుని పిలుచుకొని రమ్మని చంద్రుడు పంపారు. క్షణమైన ఆలస్యం చేయకుండా దేవు శ్రీ సాయి వద్దకు వచ్చాడు. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. మసీదు చివర గోడపైన 2 చేతులు అలంచి నిల్చుని శ్రీ సాయి ఎదుట కనిపించారు. దేవు వెళ్ళగానే వారికి వందనం చేశాడు. బాబా అతన్ని ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని ప్రశ్నించారు. కాకా దీక్షిత్ మేడపైన బాలకరాం చెప్తుంటే మీ కీర్తిని వింటున్నానని దేవు జవాబిచ్చాడు. ₹25 పట్టుకురా అని బాబా దేవుకు ఆజ్ఞాపించారు. వెంటనే దేవు ₹1 తెచ్చి బాబాకు సమర్పించాడు. ఎన్ని తెచ్చావని బాబా ప్రశ్నించగా 25 అని దేవు చెప్పాడు. సరేరా, వచ్చి కూర్చో అని బాబా అంటే దేవు బాబా వెంట మసీదులోనికి వెళ్ళాడు. బాబా స్తంభం వద్ద కూర్చున్నారు. మసీదులో రెండోవారు ఎవరూ లేరు. అప్పుడు బాబా నాకు తెలియకుండా నీవు నా గుడ్డపేలికలను దొంగిలించావు అని అన్నారు. గుడ్డపేలిక గురించి నాకు తెలియదు అని దేవు చెప్పాడు. అయితే ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడు అని బాబా అతనితో అన్నారు. పాత గుడ్డముక్క ఇక్కడ ఎక్కడుంది అని దేవు అనగా బాబా లేచి బాగా వెతుకు, దొంగిలించే ఈ పాడుబుద్ధి మంచిది కాదు, దాన్ని ఎవరో అల్లరి కురవాడు తీసుకొని పోయి ఉంటాడు, చూడు ఇక్కడే ఉండాలి అని అన్నారు. దేవు మరల వెతికాడు, అయినా అది దొరకలేదు. 114 నుంచి మరో వీడియో చదువుకుందాం. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సంస్థాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.